ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. గత 4 రోజులుగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ తరుణంలో నిన్న కడప, చిత్తూరు, ఎన్టీఆర్, పల్నాడు, అనకాపల్లి, తిరుపతి, ప్రకాశం, కోనసీమ, కాకినాడ, కృష్ణా తదితర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. రాయలసీమ పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 4 రోజులు ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఇవాళ పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, రాయలసీమ, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాసులు అందిస్తారు. శ్రీనివాసులు, నైరుతి బంగాళాఖాతము ఉత్తర తమిళనాడు తీరంలో రాయలసీమ పరిసర ప్రాంతాలలో వేరువేరు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ప్రధానంగా నిన్న వైఎస్ఆర్ జిల్లా కడప, చిత్తూరు, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, అనకాపల్లి, తిరుపతి, ప్రకాశం, అంబేద్కర్, కోనసీమ, కాకినాడ, కృష్ణా జిల్లాలలో వర్షాలు పడ్డాయి. నేడు పార్వతీపురం, మాన్యం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు ఆగస్టు 11 తర్వాత నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో 3 రాష్ట్రాలలో ఏపీ, కర్ణాటక, కేరళ ఈ 3 రాష్ట్రాలలో భారీ నుంచి కుండపోత వర్షాలు కురిసే అవకాశాలున్నాయని కూడా వాతావరణ శాఖ భావిస్తుంది. ఇప్పటికే పలు జిల్లాలలో భారీ వర్షాలతో ఆయా ప్రాంతాలలో జనము తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ రాబోయే 11వ తేదీ తర్వాత ఏర్పడే భారీ అల్పపీడనం కారణంగా 3 రాష్ట్రాలలో ఇటు కేరళ, కర్ణాటక, ఏపీ ఈ 3 రాష్ట్రాలలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లా కలెక్టర్లకు హెచ్చరికలు జారీ చేసింది. రైట్, థాంక్యూ శ్రీనివాసులు.